ముంబై ఎంతో మంది ఎన్నో కలలతో వచ్చే మహానగరం. కోటీశ్వరుల నుంచి రోజు కూలీ చేసుకునే కూలీల వరకు ప్రతి ఒక్కరికి ఆశ్రయం ఇచ్చే ఈ నగరంలో పగలు కనిపించే హడావుడికి రాత్రి ఉండే చీకటికి చాలా తేడా ఉంటుంది. పగటిపూట బిజీగా ఉండే వీధులే రాత్రి అయితే ఎవరికీ వినిపించని అరుపులకు, కనిపించని నేరాలకు సాక్ష్యంగా నిలుస్తుంటాయి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కేసు ఆ ముంబై మహానగరపు చీకటి రాత్రుల్లో జరిగిన ఒక దారుణమైన మర్డర్ మిస్టరీ. ఒకవైపు కన్నీళ్లు పెట్టించే ఒక తల్లి దీనస్థితి, మరోవైపు పోలీసులకే చెమటలు పట్టించిన ఒక అదృశ్య హంతకుడు. వందలాది సీసీటీవీ కెమెరాలు, వేలాది ఆటోల మధ్య ఏ ఆధారం లేని ఒక కేసును గాలికి ఎగురుతున్న ఒక చిన్న బట్ట ముక్క ఆధారంగా పోలీసులు ఎలా ఛేదించారు అనేది ఇప్పుడు చూద్దాం. దయచేసి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఒక చిన్న విషయం కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉంటుంది. ముంబైలోని మలాడ్ వెస్ట్ లో మల్వానీ అనే ఏరియాలోని చర్చి రోడ్లో సావంత్ కాంపౌండ్ అనే ఒక ప్రదేశం ఉంది. ఆ కాంపౌండ్ ఏరియా ఎలా ఉంటుందంటే మెయిన్ రోడ్డు నుంచి కొద్దిగా లోపలికి దట్టమైన చెట్లతో పాడుబడిన రేకుల షెడ్లతో ఉండే ప్రాంతం అది. పగలు కూడా జనం అటువైపు వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడరు. ఇక రాత్రి 7 గంటలు దాటిందంటే అక్కడ స్ట్రీట్ లైట్లు కూడా ఉండవు. ఆ చీకట్లో ఎవరు ఎవరిని చంపినా బయట ప్రపంచానికి తెలిసే అవకాశమే లేదు. అది సెప్టెంబర్ 25, 2025 ఉదయం 8 గంటల సమయం అవుతుంది. ఆ దారి గుండా వెళ్తున్న కొంతమంది లోకల్ జనాలకు సావంత్ కాంపౌండ్ లోని ఒక పాడుబడిన రేకుల షెడ్ కింద బురదలో బోర్లా పడి ఉన్న ఒక మహిళ శవం కనిపించింది. వాళ్ళు కంగారుగా అక్కడికి వెళ్లి చూశారు. ఆమె పింక్ కలర్ సల్వార్ కమీజ్ వేసుకొనుంది. ఆమెలో ఎలాంటి కదలిక లేదు. ఎవరో స్పృహ తప్పి పడిపోయారు అని భావించిన స్థానికులు వెంటనే పోలీసులకు మరియు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. కొద్ది నిమిషాల్లోనే పోలీసులు, మెడికల్ టీం అక్కడికి చేరుకున్నారు. పారామెడిక్స్ ఆమెను స్ట్రెచర్ పైకి ఎక్కించి పల్స్ చెక్ చేయగా అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. సార్, ఈమె చనిపోయింది, పైగా చనిపోయి చాలా గంటలైంది, బహుశా 24 గంటలు కూడా గడిచిపోయి ఉండొచ్చు అని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. అప్పటిదాకా ఏదో యాక్సిడెంట్ అనో అనారోగ్యంతో పడిపోయిందనో అనుకున్న పోలీసులు ఆమె మెడ మీద ఉన్న గాయాలు చూడగానే అలర్ట్ అయ్యారు. ఆ మహిళ గొంతు మీద గట్టిగా నులిమిన గుర్తులున్నాయి. అది సహజ మరణం కాదు, పక్కా హత్య అని వెంటనే పోలీసులు ఆ ప్రదేశం మొత్తాన్ని సీజ్ చేశారు. ఫోరెన్సిక్ టీంను రప్పించారు. ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు ముందుగా వెతికేది బాధితుల గుర్తింపు కోసమే. ఆమె ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది అని తెలుసుకోవడానికి ఆ క్రైమ్ సీన్ ను అణువు గాలించారు. కానీ ఆశ్చర్యంగా ఆ ప్రదేశంలో ఆ మహిళకు సంబంధించిన ఎలాంటి ఆధారం దొరకలేదు. కనీసం ఒక హ్యాండ్ బ్యాగ్, పర్సు, మొబైల్ ఫోన్, ఐడి కార్డ్, చివరకు ఆమె చేతికి కనీసం ఒక వాచ్ కానీ ఉంగరం కానీ లేవు. శవము, ఆ శవం మీద ఉన్న బట్టలు తప్ప అక్కడ మరే ఆధారం లేదు. దాంతో హంతకుడు చాలా తెలివైన వాడు అని పోలీసులకు అర్థమైంది. ఆమె గుర్తింపు ఎవరికీ తెలియకూడదని ఆమె దగ్గర ఉన్న ప్రతి వస్తువును వాడు తీసుకొని వెళ్లిపోయాడు. ఫోరెన్సిక్ టీం ఆ ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత ఒక కీలకమైన విషయాన్ని చెప్పారు. సార్, హత్య ఇక్కడ జరగలేదు. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి వరకు మృతదేహాన్ని లాక్కొచ్చిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే హంతకుడు ఈమెను మరెక్కడో చంపేసి కేవలం ఆమె శవాన్ని దాచడానికి ఈ పాడుబడిన షెడ్డును వాడుకున్నాడు అని కన్ఫర్మ్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మున్సిపల్ హాస్పిటల్ తరలించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 2 షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మొదటిది, ఆ మహిళ చనిపోవడానికి ముందు ఎవరితోనో శారీరకంగా కలిసింది. ఆమె ఒంటి మీద బలవంతపు గుర్తులు లేవు. అంటే ఆమె ఇష్టపూర్వకంగానే ఎవరితోనో గడిపింది. ఇక రెండవది, ఆమెను చేతులతో గాని తాడుతో కానీ గొంతు నులిమి చంపలేదు. ఒక వస్త్రంతో, బహుశా ఆమె వేసుకున్న డ్రెస్సుకు సంబంధించిన చున్నీతోనే అత్యంత బలంగా ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశారు. ఈ మరణం సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి జరిగి ఉంటుందని డాక్టర్లు తేల్చారు. ఇక పోలీసుల ముందున్న అతిపెద్ద సవాల్ ఆ గుర్తు తెలియని మృతదేహం ఎవరిది. సైకలాజికల్ ఫ్యాక్ట్ ప్రకారం ఎవరైనా ఒక మృతదేహాన్ని డంప్ చేశారంటే ఆ ప్రదేశానికి కనీసం 5 లేదా 10 కిలోమీటర్ల పరిధిలోనే బాధితుల ఇల్లు ఉండే అవకాశం ఉంటుంది. 100 కిలోమీటర్ల దూరం నుంచి శవాన్ని తీసుకొచ్చి ఎవరూ ఇక్కడ పడేయరు. ఈ లాజిక్ తో పోలీసులు మల్వానీ మరియు చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లలో గత 2 రోజులుగా ఎవరైనా మహిళ మిస్ అయినట్టు కంప్లైంట్ వచ్చిందా అని జల్లెడ పట్టారు.
చనిపోయిన మహిళ వయస్సు సుమారుగా 45 సంవత్సరాలుంటుంది. కానీ ఆ వయస్సుకు ఆ పోలికలకు సరిపోయే ఏ ఒక్క మిస్సింగ్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ కాలేదు. దీంతో పోలీసుల దర్యాప్తు మొదటి అడుగులోనే డెడ్ ఎండ్కు చేరుకుంది. వేరే దారి లేక ఆ మహిళ ముఖం స్పష్టంగా కనిపించేలా ఫోటోలు తీసి ఆ ఏరియా అంతటా వందలాది పోస్టర్లు అంటించారు. పత్రికల్లో, లోకల్ మీడియాలో ఆ ఫోటోను సర్క్యులేట్ చేశారు. ఎవరైనా ఆమెను గుర్తుపట్టి వస్తారేమో అని ఆశగా ఎదురు చూశారు. 2 రోజులు గడిచాయి, 3 రోజులు గడిచాయి, కానీ ఎవరూ రాలేదు. దాంతో ఆమె ముంబై లోకల్ మహిళ కాదేమో, బతుకుదెరువు కోసం ఎక్కడి నుంచో వలస వచ్చి ఉంటుందేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే సరిగ్గా 4వ రోజు ఒక మహిళ పోలీసులు ప్రింట్ చేసిన ఫోటోతో కంగారుగా పోలీస్ స్టేషన్కి వచ్చి, సార్, ఈ ఫోటోలో ఉన్న మహిళ నాకు తెలుసు సార్ అని చెప్పింది. పోలీసులు వెంటనే ఆమెను కూర్చోబెట్టి వివరాలు అడిగారు. అప్పుడు ఆ మహిళ చెప్పిన గతం వింటే ఏ మనిషికైనా గుండె తరుక్కుపోతుంది. సార్, ఆమె పేరు రాణి జితేందర్ శుక్లా, వయసు 46 ఏళ్ళు. ఆమెకొకప్పుడు మంచి కుటుంబం ఉండేది సార్. కానీ ఆమె భర్త ఆమెను మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమెకు 13 ఏళ్ల కొడుకున్నాడు సార్. భర్త వదిలేశాక ముంబై లాంటి మహానగరంలో కొడుకును పోషించుకోవడానికి ఆమె పడని కష్టం అనేదే లేదు. మొదట్లో ఒక బార్లో పనికి కుదిరింది. కానీ గవర్నమెంట్ రూల్స్ మారడంతో ఆ బార్ మూతపడింది. దాంతో ఆమె ఉద్యోగం పోయింది. చేతిలో చూస్తేనేమో చిల్లి గవ్వలేదు. అద్దె కట్టలేక, కొడుకు ఆకలి తీర్చలేక, వేరే దారి లేక తన ఒళ్ళమ్ముకునే పనిలోకి దిగింది సార్. ఈ పని చేస్తూ తన పిల్లాడిని తన దగ్గర ఉంచుకోలేక గుండెను రాయి చేసుకొని తన కొడుకును తన అన్న ఇంటికి పంపించేసి ఒక గదిలో ఒంటరిగా ఉంటూ ఈ పని చేసుకుంటుంది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ఆమె కనిపించడం లేదు. ఈ ఫోటో చూసి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను సార్ అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఆ మహిళ. తన కొడుకును బతికించుకోవడానికి సమాజం దృష్టిలో చెడిపోయిన ఆడదిగా మారిన ఒక తల్లి కథ ఇది అని అర్థమై పోలీసులు కూడా బాధపడి ఆమెను చంపిన రాక్షసుడిని ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇన్వెస్టిగేషన్ పరంగా ఇక్కడే అసలైన ఇబ్బంది మొదలైంది. ఒక సాధారణ మహిళ హత్యకు గురైతే ఆమె కుటుంబ సభ్యులు, ఆస్తి తగాదాలు, శత్రువుల చుట్టూ దర్యాప్తు చేయొచ్చు. కానీ రాణి శుక్లా ఒక వర్కర్. ఆమె రోజు ఎంతో మంది అపరిచితులను కలుస్తుంది. ఆమె ఎవరితో వెళ్తుందో వాళ్ళ పేర్లేంటో ఆమెకే తెలియదు. అలాంటప్పుడు ఆ లక్షలాది మంది జనాభా ఉన్న ముంబైలో హంతకుడిని ఎలా పట్టుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. నేరం చేశాక శవాన్ని అలాగే వదిలేయకుండా అంత పక్కాగా ఆధారాలు లేకుండా దాచిపెట్టాడంటే వాడు ఎంత పెద్ద క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాడో అర్థమవుతుంది కదా. లక్షలాది మంది ఉండే ముంబైలో రోజుకొకరితో వెళ్లే ఒక వర్కర్ ప్రాణం తీసిన వాడిని పట్టుకోవడం అంటే చీకట్లో కళ్ళు మూసుకొని సూది వెతకడం లాంటిదే. ఇక్కడే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఒక పెద్ద మలుపు తీసుకోబోతుంది. రాణి శుక్లా ఆఖరిసారిగా ఎవరితో వెళ్ళింది అన్న ప్రశ్న చుట్టూనే దర్యాప్తు మొదలైంది. సమాచారం ఇచ్చిన ఆ మహిళతో పాటు ఆ ఏరియాలో రాణితో పాటు ఆ పనిచేసే మరికొందరు మహిళలను పోలీసులు స్టేషన్కు పిలిపించారు. చూడండమ్మా, మీతో పాటే ఉండే ఒక మహిళ దారుణంగా హత్యకు గురైంది. ఆ మృగం ఎవడో కానీ రేపు మిమ్మల్ని కూడా టార్గెట్ చేయొచ్చు. దయచేసి భయపడకుండా సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి ఏం జరిగిందో చెప్పండి. మీకు గుర్తున్నది చిన్న విషయమైనా కానీ పర్లేదు చెప్పండి అని పోలీసులు వాళ్ళకి ధైర్యం చెప్పారు. అప్పుడు ఒక మహిళ ముందుకొచ్చి ఒక కీలకమైన సమాచారం ఇచ్చింది. సార్, సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయం అవుతుంది. మేమంతా మార్వే రోడ్లోని ఒక పెట్రోల్ బంక్ సమీపంలో నిలబడున్నాం. రాణి కూడా అక్కడే ఉంది. అప్పుడు ఒక ఆటో రిక్షా వచ్చి ఆమె ముందాగింది. రాణి ఆ ఆటో డ్రైవర్ తో బేరమాడటం నేను విన్నాను సార్. రాణి తన సర్వీస్ కోసం 1000 రూపాయలు అడిగింది. కానీ ఆ ఆటో డ్రైవర్ నేను అంత ఇచ్చుకోలేను, కేవలం 600 మాత్రమే ఇస్తాను, వస్తావా అని అడిగాడు. ఆ రాత్రికి వచ్చిన కస్టమర్ ను ఎందుకు వదులుకోవడం అనుకొని రాణి ఆ 600కే ఒప్పుకొని ఆ ఆటో ఎక్కి వెళ్ళిపోయింది సార్. ఆ తర్వాత ఆమెను నేను మళ్ళీ చూడలేదు అని చెప్పింది. అయితే ఇది పోలీసులకు దొరికిన ఒక అతిపెద్ద బ్రేక్ త్రూ. రాణి శుక్లా చివరిగా ప్రయాణించింది ఒక ఆటోలో, హంతకుడు ఒక ఆటో డ్రైవర్. కానీ ఈ సంతోషం పోలీసులకు ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే ముంబై నగరంలో లక్షలాది ఆటోలున్నాయి. మార్వే రోడ్ నుంచి మృతదేహం దొరికిన ప్లేస్ కు వెళ్లే దారిలో వందలాది సీసీటీవీ కెమెరాలున్నాయి. అప్పటికే 4 రోజులు గడిచిపోవడంతో కొన్ని కెమెరాల ఫుటేజీలు ఓవర్ రైట్ అయిపోయే ప్రమాదం ఉంది. దాంతో పోలీసులు రాత్రికి రాత్రే ఆ దారిలో ఉన్న ప్రతి ఇల్లు, షాపు, ఏటీఎం, ట్రాఫిక్ సిగ్నల్స్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలన్నింటినీ కలెక్ట్ చేశారు. సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆ దారిలో వెళ్లిన ఆటోలను ఫిల్టర్ చేయడం మొదలుపెట్టారు.
కానీ అదొక పీడకలలాగా మారింది. ఆ రాత్రి ఆ దారిలో ఏకంగా వందలాది ఆటోలు వెళ్ళాయి. ఏ ఆటోలో రాణి ఉందో కనిపెట్టడం కష్టంగా మారింది. పైగా ఆ దారి చీకటిగా ఉండటంతో ఏ ఒక్క ఆటో నెంబర్ ప్లేట్ కూడా క్లియర్ గా కనిపించడం లేదు. చీకటిగా ఉండటంతో ఆటో లోపల ఎవరున్నారో కూడా కెమెరాలో రికార్డు కాలేదు. గంటల తరబడి వందల వీడియోలు చూస్తున్న పోలీసుల కళ్ళు అలసిపోయి మనం ఆ హంతకుడిని పట్టుకోలేమేమో అన్న నిరాశ వాళ్ళల్లో మొదలైంది. సరిగ్గా అప్పుడే కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ కళ్ళు సడన్ గా ఒక సీసీటీవీ ఫ్రేమ్ మీద ఆగిపోయాయి. అంతే, అతను సీట్లో నుంచి ఉలిక్కిపడి లేచి, సార్ సార్ ఇటు చూడండి సార్, ఈ ఆటోని ఒక్కసారి చూడండి అని గట్టిగా అరిచాడు. మిగతా ఆఫీసర్లంతా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది, అందులో ఏముంది, నెంబర్ ప్లేట్ కూడా కనిపించడం లేదు కదా అని పై ఆఫీసర్ అడిగాడు. నెంబర్ ప్లేట్ కాదు సార్, ఆ ఆటో వెనక చక్రం వైపు కొంచెం జూమ్ చేసి చూడండి సార్ అన్నాడు ఆ కానిస్టేబుల్. పోలీసులు వీడియోను జూమ్ చేసి స్లో మోషన్ లో ప్లే చేశారు. కారు చీకట్లో ఆటో వెనక భాగం నుంచి ఒక చిన్న బట్ట ముక్క గాలికి రెపరెపలాడుతూ బయటకి ఎగురుతూ కనిపించింది. అదేంటి, ఒక బట్ట ఎగురుతుంది అని అనగా, అవును సార్, అది ఒక మహిళ వేసుకునే చున్నీ. ఆ కలర్ చూడండి సార్, అది పింక్ కలర్ చున్నీ, దానికి తెల్లటి ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా ఉంది అని చెప్పాడు ఆ కానిస్టేబుల్. ఆ మాట వినగానే పోలీసులందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే క్రైమ్ సీన్ లో రాణి శుక్లా మృతదేహం దొరికినప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ పింక్ కలర్ సల్వార్ కమీజ్, ఆమె మెడలో ఉండాల్సిన ఎంబ్రాయిడరీ డిజైన్ ఉన్న పింక్ కలర్ చున్నీ మృతదేహం దగ్గర లేదు. అంటే ఆ ఆటోలో ప్రయాణిస్తున్నది 100% రాణి శుక్లానే. లక్షలాది ఆటోల మధ్య ఒక చిన్న పింక్ కలర్ చున్నీ పోలీసులకు ఆ హంతకుడిని పట్టించే బ్రహ్మాస్త్రంగా మారింది. చూసారా టెక్నాలజీ ఎంత అద్భుతమైనదో. లక్షలాది మంది ఆటోలున్న ముంబైలో బ్లర్గా ఉన్న కెమెరాలో ఆ చిన్న బట్ట ముక్కని పోలీసులు ఎలా పసిగట్టారో వింటుంటేనే షాకింగ్ గా ఉంది కదా. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఆటో అయితే దొరికింది, కానీ దాని నెంబర్ ప్లేట్ ఏది? ఆ చీకట్లో ఆ ఆటో ఎటువైపు వెళ్ళింది? గాలికి ఎగురుతున్న ఆ చిన్న పింక్ చున్నీ ఆధారంగా ముంబై పోలీసులు ఆ సైకో డ్రైవర్ ను ఎలా ట్రాక్ చేశారు? అసలు ఆ ఆటో డ్రైవర్ ఎవరు? ఆ హంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు వాడిన ఆ టెక్నాలజీ ట్రిక్ ఏంటి? ఈ ఊహకందని ప్రశ్నలకు సమాధానాలు, మీ మనసును బాధ పెట్టే ఆ రాత్రి తాలూకా నిజాలు తెలుసుకునే ముందు, మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ని చాలా డీటెయిల్డ్గా రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. గాలికి ఎగురుతున్న గులాబీ రంగు చున్నీ పోలీసుల కళ్ళకు ఒక ఆశాకిరణంలా కనిపించింది. లక్షలాది ఆటోలు, వేలాది సీసీటీవీ కెమెరాల మధ్య ఒక నిశ్శబ్దమైన రాత్రి జరిగిన ఘోరాన్ని ప్రపంచానికి చెప్పడానికి ఆ పింక్ చున్నీ ఒక సాక్షిగా మిగిలిపోయింది. మృతదేహం దొరికినప్పుడు రాణి శుక్లా ఒంటి మీద పింక్ కలర్ సల్వార్ కమీజ్ ఉంది, కానీ ఆ డ్రెస్ కు సంబంధించిన ఎంబ్రాయిడరీ చున్నీ లేదు. ఇప్పుడు అదే చున్నీ ఒక ఆటో వెనక చక్రం దగ్గర గాలికి రెపరెపలాడుతూ కనిపించింది. అంటే ఆ ఆటోలో ప్రయాణిస్తున్నది 100% రాణి శుక్లానే. ఆ ఆటో నడుపుతున్న డ్రైవరే ఆమె ప్రాణాలు తీసిన రాక్షసుడు. ఇప్పుడు పోలీసుల టార్గెట్ ఒక్కటే, ఆ నెంబర్ ప్లేట్ ను కనిపెట్టడం. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉన్న ప్రాంతం చాలా చీకటిగా ఉంది. ఆటో నెంబర్ ఏమాత్రం కనిపించడం లేదు. డీసీపీ సందీప్ జాదవ్ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు రాత్రికి రాత్రే కంట్రోల్ రూమ్ లో కూర్చొని ఆ ఒక్క ఆటో కదలికలను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ కన్నార్పకుండా ప్రతి కెమెరాను జల్లెడ పడుతున్నారు. ఆ ఆటో మార్వే రోడ్ నుంచి ఏ దారిలోకి వెళ్తుంది, ఎక్కడెక్కడ మలుపులు తిరుగుతుంది అని ఒక కెమెరా నుంచి ఇంకో కెమెరా ఫుటేజ్ ను కనెక్ట్ చేస్తూ వెళ్లారు. దాదాపు 2 గంటల పాటు సాగిన వెతుకులాట తర్వాత ఒక వీధి టర్నింగ్ లో ఉన్న స్ట్రీట్ లైట్ వెలుతురులో ఆ ఆటో క్రాస్ అవుతున్న దృశ్యం రికార్డ్ అయింది. ఆ లైట్ ఫోకస్ పడిన ఒక్క సెకండ్ లో ఆటో వెనక ఉన్న నెంబర్ ప్లేట్ కెమెరా కంటికి క్లియర్ గా కనిపించింది. ఎస్, ఆటో నెంబర్ దొరికింది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రికి రాత్రే ఆర్టీఓ డేటాబేస్ లో ఆ నెంబర్ ను ఎంటర్ చేసి చెక్ చేశారు. ఆ ఆటో ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యిందో వాడి ఇంటి అడ్రస్ పోలీసుల చేతికొచ్చింది. అప్పుడు సమయం అర్ధరాత్రి 2 గంటలు దాటుతుంది. ముంబై పోలీసుల జీపులు సైలెంట్ గా వెళ్లి ఆ ఆటో ఓనర్ ఇంటి ముందు ఆగాయి. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా 10 మంది పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. తలుపును బలంగా బాదారు. లోపల నిద్రపోతున్న ఆటో ఓనర్ కంగారుగా వచ్చి తలుపు తీయగా ఎదురుగా తుపాకులతో సివిల్ డ్రెస్సుల్లో ఉన్న పోలీసులను చూడగానే వాడికి చెమటలు పట్టాయి. ఏమైంది సార్, నేనేం తప్పు చేశాను అని భయంతో వణికిపోతూ అడిగాడు. వాడి భార్య పిల్లలు కూడా భయంతో గదిలో ఒక మూలన నిలబడ్డారు.
పడ్డారు. పోలీసులు వాడిని కాలర్ పట్టుకొని బయటకు లాక్కొచ్చి ఆటో నెంబర్ని చెప్తూ సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ఆటోలో ఎక్కడికి వెళ్ళావురా, నీ ఆటోలో ఎక్కిన ఆ మహిళను ఎందుకు చంపావు, నిజం చెప్పకపోతే నిన్నిక్కడే ఎన్కౌంటర్ చేసి పారేస్తాం అని బెదిరించారు. ఆ మాట వినగానే ఆ ఆటో ఓనర్ కి గుండె ఆగిపోయినంత పనయ్యింది. వాడికి నోట్లో నుంచి మాట రాలేదు. వాడు వెంటనే పోలీసుల కాళ్ళ మీద పడిపోయి, సార్ ఆ ఆటో నాదే సార్, కానీ దాన్ని నేను నడపను సార్, నా దగ్గర 4-5 ఆటోలు ఉన్నాయి, వాటిని నేను అద్దెకు తిప్పుతుంటాను సార్. మీరు చెప్తున్న ఆ ఆటోను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి 3 వారాల క్రితం నా దగ్గర రోజువారీ అద్దెకు తీసుకున్నాడు సార్. ఆ రోజు రాత్రి ఆ ఆటోలో ఉన్నది నేను కాదు సార్, వాడే అని ఏడుస్తూ చెప్పాడు. పోలీసులకు విషయం అర్థమైంది. తాము పట్టుకున్నది హంతకుణ్ణి కాదు, కేవలం యజమానిని అని. సరే వాడెక్కడున్నాడు, వాడి పేరేంటి, వాడి అడ్రస్ చెప్పు అని గట్టిగా అడిగారు. అప్పుడు ఆ ఓనర్ చెప్పిన మాట పోలీసుల ఇన్వెస్టిగేషన్ ను మళ్ళీ మొదటికి తెచ్చింది. సార్ వాడి పేరు చంద్రపాల్, వాడిది యూపీలోని ఆగ్రా పక్కన ఒక పల్లెటూరు సార్. వాడి దగ్గర డబ్బులు లేవని వస్తే నేను ఆటో ఇచ్చి సహాయం చేశాను. కానీ 3 రోజుల క్రితం వాడు హడావుడిగా నా దగ్గరకు వచ్చాడు. వాడి ముఖంలో చాలా కంగారు, భయం ఉన్నాయి సార్. అన్నా మా ఊర్లో మా తమ్ముడి మీద ఎవరో పోలీస్ కేసు పెట్టారు, నేను అర్జెంటుగా ఊరికెళ్ళాలి అని చెప్పి ఆటోని నాకు ఇచ్చేసి నా దగ్గర ఉన్న వాడి అడ్వాన్స్ 1700 రూపాయలు తీసుకొని రాత్రికి రాత్రే ఊరికి పారిపోయాడు సార్ అని చెప్పాడు ఆ ఆటో ఓనర్. అది విని పోలీసుల మైండ్ బ్లాక్ అయిపోయింది. తాము వెతుకుతున్న హంతకుడు ముంబై వదిలిపెట్టి ఏకంగా 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్కు పారిపోయాడు. రాణి శుక్లాను చంపేసిన తర్వాత పోలీసులు తన కోసం వస్తారని వాడికి అర్థమైపోయింది. అందుకే ఎక్కడా దొరకకుండా ఏకంగా రాష్ట్రం దాటి వెళ్లిపోయాడు. ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద సవాల్, 100 కిలోమీటర్ల దూరంలో కోట్లాది మంది జనాభా ఉన్న యూపీలో వాడిని ఎలా పట్టుకోవాలి. కానీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక కేసును టేకప్ చేస్తే వాడు పాతాళంలో దాక్కున్నా లాక్కొస్తారు. ఆటో ఓనర్ ఇచ్చిన ఐడి ప్రూఫ్స్ ఆధారంగా వాడి పూర్తి వివరాలు సేకరించారు. వాడి పేరు చంద్రపాల్ రామ్ ఖిలాడి సింగ్ అలియాస్ నేత. వాడి వయస్సు 34 ఏళ్లు. స్వస్థలం ఆగ్రా సమీపంలోని కరౌధనా కలాన్ అనే ఒక మారుమూల గ్రామం. వెంటనే డీసీపీ సందీప్ జాదవ్ నేతృత్వంలో 12 మందితో కూడిన ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉత్తరప్రదేశ్ కు బయలుదేరింది. ఉత్తరప్రదేశ్ చేరుకున్న ముంబై పోలీసులు మఫ్టీలో చంద్రపాల్ సొంత ఊరు కరౌధనా కలాన్ కు చేరుకున్నారు. ఊర్లో ఎవరికి అనుమానం రాకుండా వాడి ఇంటిని ట్రేస్ చేశారు. వాళ్ళ నాన్న ఎప్పుడో చనిపోయాడు. ఇంట్లో వాళ్ళ అమ్మ మాత్రమే ఉంటుంది. పోలీసులు లోపలికి వెళ్లి వాళ్ళ అమ్మని కూడా విచారించారు. కానీ అక్కడ కూడా పోలీసులకు నిరాశే ఎదురైంది. నా కొడుకు ఇక్కడికి రాలేదు సార్, వాడు ముంబైలోనే ఆటో నడుపుకుంటున్నాడు, మాకు ఎలాంటి ఫోన్ చేయలేదు సార్ అని ఆ ముసలామ చెప్పింది. ఆమెకు నిజంగానే కొడుకు చేసిన ఘోరం గురించి కానీ వాడెక్కడున్నాడో కానీ తెలియదు అని పోలీసులకు అర్థమైంది. చంద్రపాల్ చాలా తెలివైనవాడు. తాను మర్డర్ చేశాను కాబట్టి పోలీసులు ఖచ్చితంగా తన సొంత ఊరికి వస్తారని వాడికి బాగా తెలుసు. అందుకే వాడు తన సొంత ఇంటికి వెళ్లకుండా పోలీసుల కళ్ళు గప్పి ఇంకెక్కడో దాక్కున్నాడు. మీరే చెప్పండి, హంతకుడు పారిపోయాడు, ఊర్లో లేడు, వాడి మొబైల్ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇక వాడిని ఎలా పట్టుకోవాలి? అయితే ఇక్కడే పోలీసులు ఒక మాస్టర్ మైండ్ ట్రిక్ ప్లే చేశారు. వాళ్ళు ఊరి నుంచి వెనక్కి రాలేదు. చంద్రపాల్ తల్లి, వాడికి తెలిసిన బంధువులు, స్నేహితులు, ఇలా వాడికి సంబంధించిన ప్రతి ఒక్కరి మొబైల్ నంబర్లను సైబర్ సెల్ సహాయంతో ట్యాపింగ్ లో పెట్టారు. పోలీసుల లాజిక్ ఏంటంటే వాడు కంగారులో ముంబై నుంచి పారిపోయి వచ్చాడు. వాడి దగ్గర ఉన్నది కేవలం 1700 రూపాయలు మాత్రమే. ఆ డబ్బుతో వాడు ఏ హోటల్లోనూ ఎక్కువ రోజులు తలదాచుకోలేడు. రోజుకు 3 పూటలా భోజనం చెయ్యాలన్నా డబ్బులు కావాలి. కాబట్టి ఖచ్చితంగా వాడు డబ్బుల కోసం తన తల్లికో స్నేహితులకో ఏదో ఒక నంబర్ నుంచి ఫోన్ చేస్తాడు. అప్పటి వరకు మనం ఓపికగా ఎదురు చూడాలి అని అనుకున్నట్టుగానే పోలీసుల సహనానికి ఎట్టకేలకు ఫలితం దొరికింది. కొన్ని రోజుల తర్వాత చంద్రపాల్ తల్లి ఫోన్ కు ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లైన్ లో ఉన్న సైబర్ పోలీసులు ఆ కాల్ ను వింటున్నారు. అవును, అవతలి వైపు నుంచి మాట్లాడుతుంది చంద్రపాలే. అమ్మా, నా దగ్గర డబ్బులు అయిపోయాయి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, అర్జెంటుగా నాకు ఒక 1000 రూపాయలు కావాలి, నేను ఒక నంబర్ చెప్తాను, దానికి గూగుల్ పే చేయించు అని తన తల్లిని బతిమిలాడాడు. ఎంతైనా కన్నపేగు కదా, కొడుకు కష్టాల్లో ఉన్నాడని ఆమె వెంటనే ఆ పల్లెటూరులో ఉన్న ఒకడి దగ్గరకు వెళ్లి చంద్రపాల్ చెప్పిన నెంబర్ కు 1000 రూపాయలు యూపీఐ ట్రాన్సాక్షన్ చేయించింది.
ఒక హంతకుడు ఎంత పర్ఫెక్ట్ గా తప్పించుకున్నా ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తాడు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక 1000 రూపాయల డిజిటల్ ట్రాన్సాక్షన్ వాడిని ఎలా దొరికిపోయేలా చేసిందో ఇప్పుడు మీరు చూశారు. కానీ అసలు ట్విస్ట్ ఇది కాదు. ఆ విచారణ గదిలో వాడు చెప్పిన మర్డర్ రీజన్ వింటే మీ రక్తం సలసలా మరగడం ఖాయం. పోలీసులకు కావాల్సిన బ్రహ్మాస్త్రం దొరికేసింది. ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ ఏ బ్యాంక్ అకౌంట్ కు వెళ్ళింది, ఆ అకౌంట్ హోల్డర్ అడ్రస్ ఏంటి అని సైబర్ ఎక్స్పర్ట్స్ క్షణాల్లోనే ట్రేస్ చేసేశారు. ఆ అకౌంట్ ఉత్తరప్రదేశ్ లోని మధురా నగరంలో ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగిది అని తేలింది. వాడు చంద్రపాల్ కు పాత స్నేహితుడు. అంటే సొంత ఊరికి వెళ్లకుండా చంద్రపాల్ తన స్నేహితుడి దగ్గర మధురలో తలదాచుకున్నాడని పోలీసులకు పక్కా క్లారిటీ వచ్చేసింది. వెంటనే ముంబై పోలీసులు లోకల్ యూపీ పోలీసుల సహాయంతో మధురలోని ఆ పెట్రోల్ పంపు దగ్గరకు చేరుకున్నారు. వాడి స్నేహితుణ్ణి పట్టుకొని నీ గది ఎక్కడుందిరా అని బెదిరించేసరికి వాడు భయంతో అడ్రస్ చెప్పేశాడు. పోలీసులు ఆ గదిని చుట్టుముట్టారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి ఏమీ ఎరగనట్టు పడుకొని ఉన్న చంద్రపాల్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కళ్ళ ముందు ముంబై పోలీసులను చూడగానే వాడికి ప్యాంటు తడిచిపోయింది. సార్ నేనేమీ చేయలేదు సార్, ఆ రాణి శుక్లా ఎవరో కూడా నాకు తెలియదు సార్ అని దొంగ నాటకాలు ఆడటం మొదలు పెట్టాడు. కానీ పోలీసులు వాడిని జీప్ లో పడేసి రిమాండ్ తీసుకొని నేరుగా ముంబైకి తీసుకొచ్చారు. అది ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇంట్రాగేషన్ రూమ్. చూడు చంద్రపాల్, నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా లాభం లేదు. నువ్వు నడిపిన ఆటో ఓనర్ ఇచ్చిన వాంగ్మూలం, సీసీటీవీ కెమెరాలో ఆటో నుంచి బయటకు ఎగురుతున్న ఆ పింక్ కలర్ చున్నీ అన్నీ మా దగ్గర పక్కాగా ఉన్నాయి. నువ్వింక తప్పించుకోలేవు. మర్యాదగా ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పు. నువ్వు ఇలాగే నాటకాలు ఆడితే నిన్ను ఎన్కౌంటర్ లో లేపేసే పర్మిషన్ కూడా మాకుంది అని పోలీసులు తమ స్టైల్లో ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు. ఇక తన అబద్ధాలు పనికిరావని తాను దొరికిపోయాను అని అర్థమైన చంద్రపాల్ తన నేరాన్ని అంగీకరిస్తూ ఆ రాత్రి ఆ ఆటోలో జరిగిన ఆ నరకాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు. వాడు చెప్పిన కారణం వింటే ఒక మనిషి ప్రాణానికి ఇంతకంటే విలువ లేదా అని ఈ వీడియో చూస్తున్న మీకు కూడా రక్తం మరుగుతుంది. సార్, సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి నేను రోజంతా ఆటో నడిపి బాగా అలసిపోయి ఉన్నాను. రాత్రి 8 గంటల సమయంలో మార్వే రోడ్ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ రాణి శుక్లా నిలబడుంది. నాకు ఆ రోజు రాత్రికి ఒక ఆడదానితో గడపాలి అనిపించింది. ఆటో ఆపి ఆమెను అడిగాను. ఆమె తన సర్వీస్ కోసం 1000 రూపాయలు అడిగింది. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు, నేను 600 మాత్రమే ఇస్తాను, వస్తావా అని అడిగాను. ఆమె కాసేపు ఆలోచించి సరేనని చెప్పి ఆటో ఎక్కింది. సార్, ఇలాంటి పనులు చేయడానికి ముందు నేను మందు తాగుతాను. ఆ రోజు కూడా ఆమెను ఆటోలో ఎక్కించుకొని దారిలో ఒక వైన్ షాప్ దగ్గర ఆగి నా కోసం ఆమె కోసం ఫుల్లుగా మందు కొన్నాను. ఆ తర్వాత ఎవరూ లేని ప్రశాంతమైన ప్రదేశం కావాలని సావంత్ కాంపౌండ్ లోని ఆ చీకటి ప్రాంతానికి ఆటోని తీసుకెళ్లాను. సార్, ఆటో వెనక సీట్ లో కూర్చొని ఇద్దరం కలిసి ఫుల్లుగా మందు తాగాం. నేను కూడా పీకల దాకా తాగాను. మందు ఎక్కువ అవ్వడంతో నా వల్ల పని కాలేదు. నేను ఎంత ట్రై చేసినా నా శరీరం అందుకు సహకరించలేదు. దాంతో రాణికి విపరీతమైన కోపం వచ్చి, నీ వల్ల కానప్పుడు నన్ను ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చావురా, నా టైం అంతా వేస్ట్ చేశావు, నన్ను వెంటనే తీసుకెళ్లి మళ్ళీ బంక్ దగ్గర దించేయి అని నా మీద గట్టిగా అరిచింది. దానికి సరే అని చెప్పి ఆటో స్టార్ట్ చేసే ముందు నేను ఆమెతో, చూడు, నా వల్ల పని కాలేదు కదా, పైగా నీ కోసం నేను నా డబ్బులతోనే మందు కొనిచ్చాను, కాబట్టి ముందు మనం మాట్లాడుకున్నట్టు 600 కాకుండా నేను నీకు కేవలం 200 మాత్రమే ఇస్తాను అని చెప్పాను. సార్, ఆ మాట వినగానే రాణికి పిచ్చ కోపం వచ్చి నన్ను బూతులు తిడుతూ, నా టైం వేస్ట్ చేసినందుకు నువ్వు పూర్తి డబ్బులు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది. నేనేమో ఇవ్వను అన్నాను. ఆ క్షణంలో కేవలం 400 రూపాయల కోసం మా ఇద్దరి మధ్య ఆటోలో భయంకరమైన గొడవ జరిగింది. సార్, అలా గొడవ పెద్దదవుతుండగా నేను కోపంలో ఆమెను లాగి ఒక చెంపదెబ్బ కొట్టాను. సార్, ఆ దెబ్బకు ఆమె కూడా రెచ్చిపోయి నన్ను తిరిగి కొట్టడానికి నా మీద పడింది. అప్పటికే పీకల దాకా తాగి ఉన్న నేను ఆమె నన్ను ఎదిరించడం భరించలేకపోయాను. నా ఈగో హట్ అయింది. సార్, అంతే. ఆ మరుసటి క్షణం నాలో ఉన్న రాక్షసుడు బయటకొచ్చాడు. ఆమె మెడలో ఉన్న ఆ పింక్ కలర్ చున్నీని గట్టిగా పట్టుకొని ఆమె గొంతు చుట్టూ బిగించాను. ఆమె ఊపిరాడక నా చేతులు పట్టుకొని నన్ను వదిలేయమని బతిమలాడింది. సార్, కానీ నా కళ్ళు మత్తులో కోపంలో మూసుకుపోయాయి. నా సర్వశక్తులు కూడా తీసుకొని ఆ చున్నీతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి ఆటో సీట్లోనే ఆమె ప్రాణాలు తీశాను. సార్, కొద్ది నిమిషాలకు ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆమె చనిపోయింది అని అర్థమయ్యాక నాకు భయం మొదలైంది. ఆ శవాన్ని ఏం చేయాలో పాలుపోలేదు. అందుకే ఆ ఆటోను మరింత చీకట్లోకి తీసుకెళ్లి ఆ పాడుబడిన రేకుల షెడ్డు కిందకు ఆమెను లాక్కెళ్లి ఆ శవాన్ని అక్కడ పడేశాను. ఆ శవం ఎవరిదో తెలియకూడదని ఆమె దగ్గర
దగ్గర ఉన్న ఫోను, ఆమె పర్సు రెండు నేనే తీసేసుకున్నాను. ఆమె మెడకు బిగించిన ఆ చున్నీని కూడా తీసుకొని ఆటోలో ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి నా రూమ్ కు పారిపోయాను సార్. ఆ తర్వాత రోజు నుంచి నాకు నిద్ర పట్టలేదు. పోలీసులు ఏ క్షణమైనా నన్ను పట్టుకుంటారు అనే భయంతోనే ఆటోని ఓనర్ కి ఇచ్చేసి ఉత్తరప్రదేశ్ కి పారిపోయాను సార్. కానీ మీరు నన్ను మధురలో పట్టుకుంటారు అని నేను కలలో కూడా ఊహించలేదు సార్ అని చంద్రపాల్ తను చేసిన దారుణమైన నేరాన్ని కన్నీళ్లు పెట్టుకుంటూ ఒప్పుకున్నాడు. వాడు చెప్పింది విని విచారణ చేస్తున్న పోలీసులకే రక్తం మరిగిపోయింది. కేవలం 400 రూపాయల కోసం మందు మత్తులో ఒక నిండు ప్రాణాన్ని ఎంత సులభంగా తీసేశాడో వింటుంటే మనిషిలోని మృగం ఎంత భయంకరమైందో అర్థమవుతుంది కదా. అయితే ఆ తర్వాత పోలీసులు ఏం చేశారు? రాణి శుక్లా కొడుకు పరిస్థితి ఏంటి? అతని తర్వాత జీవితం ఎలా సాగింది? ఈ భయంకరమైన మర్డర్ మిస్టరీ నుంచి ఒక సాధారణ పౌరుడిగా మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన లైఫ్ లెసన్స్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించుంటుంది అనుకుంటున్నాను. మీకు నిజంగా అలా అనిపించుంటే ఇప్పుడే ఈ వీడియో కింద మీకు హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. చంద్రపాల్ రామ్ ఖిలాడి సింగ్ అలియాస్ నేత పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. కేవలం 400 రూపాయల కోసం మందు మత్తులో ఒక ప్రాణాన్ని ఎంత సులభంగా తీసేశాడో పూసగుచ్చినట్టు చెప్పాడు. కానీ ఒక నేరస్తుడు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన వాంగ్మూలం కోర్టులో నేరాన్ని నిరూపించడానికి ఏమాత్రం సరిపోదు. చట్టం ఎప్పుడూ ఎమోషన్స్ నమ్మదు, దానికి కావాల్సింది సాక్ష్యాధారాలు. అందుకే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసుని ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే చంద్రపాల్ తప్పించుకోవడానికి కనీసం 1% కూడా అవకాశం లేకుండా పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ సిద్ధం చేశారు. చంద్రపాల్ పై ఐపీసీ సెక్షన్ 302 హత్య, సెక్షన్ 201 సాక్ష్యాధారాల నాశనం కింద కేసు నమోదు చేసి వాడిని జైలుకు పంపారు. కేసు ముంబై సెషన్స్ కోర్టులో విచారణకొచ్చింది. చంద్రపాల్ తరపున వాదించడానికి వచ్చిన డిఫెన్స్ లాయర్ కోర్టులో ఒక కొత్త వాదనను తెర మీదకు తెచ్చాడు. మై లార్డ్, నా క్లయింట్ చంద్రపాల్ ఉద్దేశపూర్వకంగా ఆ మహిళను చంపలేదు. ఆ రాత్రి ఇద్దరు ఫుల్లుగా మందు తాగున్నారు. డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగినప్పుడు ఆమె ముందుగా నా క్లయింట్ పై దాడికి దిగింది. ఆత్మరక్షణ కోసం మందు మత్తులో క్షణికావేశంలో జరిగిన పొరపాటిది. దీనిని పక్కా ప్లానింగ్ తో చేసిన మర్డర్ గా పరిగణించకూడదు అని బలంగా వాదించాడు. ఇక్కడ మీరు ఈ డిఫెన్స్ లాయర్ ఆడిన మైండ్ గేమ్ చూసారా? మర్డర్ ని కాస్త సెల్ఫ్ డిఫెన్స్ గా మార్చేసి ఆ కసాయి వాడిని తక్కువ శిక్షతో బయటకు తెచ్చేయాలని ఎంత పక్కాగా ప్లాన్ వేశాడో కదా. ఇలాంటి లూప్ హోల్స్ వల్లే ఎంతో మంది క్రిమినల్స్ ఈజీగా చట్టం కళ్ళు గప్పుతారు. కానీ మన పోలీసులు సేకరించిన ఆ పక్కా ఆధారాల ముందు వాడి నాటకాలు సాగుతాయా అనేది ఇప్పుడు చూద్దాం. డిఫెన్స్ లాయర్ టార్గెట్ ఒక్కటే, ఇది ప్లాన్డ్ మర్డర్ కాదు కాబట్టి ఐపీసీ సెక్షన్ 302 నుంచి కేసును తప్పించి తక్కువ శిక్ష పడేలా చేయడం. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ, యువర్ ఆనర్, ఇది క్షణికావేశంలో జరిగిన పొరపాటు ఎలా అవుతుంది? నిందితుడు ఆ మహిళ ప్రాణాలు తీసిన తర్వాత ఏమాత్రం భయపడలేదు. ఆమె మృతదేహాన్ని ఆటోలో పెట్టుకొని ఎవరికీ కనిపించని సావంత్ కాంపౌండ్ లోని చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ పడేశాడు. ఆ తర్వాత ఆమెను గుర్తించకుండా ఉండటానికి ఆమె మొబైల్ ఫోన్, ఐడి ప్రూఫ్స్, అలాగే హత్యకు ఉపయోగించిన ఆ గులాబీ రంగు చున్నీని తీసుకొని అక్కడి నుండి పరారయ్యాడు. ఒకవేళ అది పొరపాటుగా జరుగుంటే మరుసటి రోజైనా పోలీసులకు లొంగిపోవాలి కదా. కానీ వాడేం చేశాడు? ఆటో ఓనర్కు అబద్ధం చెప్పి ఏకంగా ఉత్తరప్రదేశ్కు పారిపోయాడు. ఇదంతా సాక్ష్యాధారాలను నాశనం చేసి చట్టం కళ్ళు కప్పడానికి చేసిన పక్కా ప్లాన్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగా వాదించాడు. దీన్ని బలంగా నిరూపించడానికి ప్రాసిక్యూషన్ 3 తిరుగులేని ఆధారాలను కోర్టు ముందు పెట్టింది. మొదటిది సీసీటీవీ ఫుటేజ్. చీకట్లో ఆటో వెనక చక్రం దగ్గర గాలికి ఎగురుతున్న ఆ పింకు చున్నీ వీడియో. ఆ రాత్రి ఆ ఆటోను నడిపింది చంద్రపాలే అని ఆటో ఓనర్ ఇచ్చిన వాంగ్మూలం. రెండవది యూపీఐ ట్రాన్సాక్షన్. వాడు ముంబై నుంచి పారిపోయి మధురలో దాక్కున్నప్పుడు తన తల్లి ద్వారా స్నేహితుడి అకౌంట్కు వేయించుకున్న 1000 రూపాయల డిజిటల్ రికార్డ్. వాడు పారిపోయాడు అని చెప్పడానికి ఇదే అతిపెద్ద సాక్ష్యం. ఇక మూడవది మెడికల్ రిపోర్ట్. రాణి శుక్లా ప్రాణాలు గాల్లో కలిసేంత క్రూరంగా వాడు ఆమెపై దాడి చేశాడు. అది ఆత్మరక్షణ కోసం చేసిన దాడి కాదు, పూర్తి కసితో చంపాలనే ఉద్దేశంతో చేసిన దాడి అని ఫోరెన్సిక్ రిపోర్ట్ స్పష్టం చేసింది. సాక్ష్యాధారాలన్నీ పక్కాగా ఉండటంతో చంద్రపాల్ అబద్ధాలు కోర్టు ముందు నిలబడలేదు. అయితే ఈ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. వాయిదాల మీద వాయిదాలు, విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసులో ఖచ్చితంగా చంద్రపాల్ రామ్ ఖిలాడి సింగ్ కు
ఐపీసీ సెక్షన్ 302 హత్య కింద యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ ముంబై పోలీసుల టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చట్టం తన పని తాను చేసింది. హంతకుడు జైలు పాలయ్యాడు. కానీ ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. రాణి శుక్లా 13 ఏళ్ల కొడుకు పరిస్థితి ఏంటి? సమాజం దృష్టిలో రాణి శుక్లా ఒక చెడిపోయిన మహిళ కావచ్చు, కానీ ఆ 13 ఏళ్ల పసివాడికి ఆమె ఒక దేవత. భర్త తనని మోసం చేసి వదిలేసి వెళ్లిపోయినా తన బిడ్డను అనాథాశ్రమంలో వదిలేయలేదు. వాడి ఆకలి తీర్చడానికి, వాడికి మంచి చదువు ఇప్పించడానికి తన పరువును ప్రాణాలను పణంగా పెట్టి ఆ వృత్తిలోకి దిగింది. రేపు నా కొడుకు పెద్దవాడై ప్రయోజకుడవుతాడు, నన్ను ఈ నరకం నుంచి బయటకు తీసుకెళ్తాడు అని ఆ తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ నిర్మానుష్య ప్రదేశంలో తన ఊపిరి ఆగిపోతున్న ఆ క్షణంలో ఆ తల్లి తన కొడుకును తలుచుకొని ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో కదా. ఈ రోజు ఆ పసివాడు అనాథ అయ్యాడు. వాడు పెద్దయ్యాక తన తల్లి గురించి సమాజం రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, కానీ ఆ తల్లి పడిన కష్టం, వాడి కోసం ఆమె చేసిన త్యాగం మాత్రం ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఈ కథ అయిపోయింది, కానీ ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన జీవిత పాఠాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో టాక్సీల్లో, ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. కొన్నిసార్లు మనం టాక్సీ లేదా ఆటో బుక్ చేసుకున్నప్పుడు డ్రైవర్లు ఎక్స్ట్రాగా 50 లేదా 100 అడుగుతుంటారు. పగటిపూట రద్దీగా ఉండే ప్రాంతంలో అయితే మనం ధైర్యంగా వాళ్లతో వాదించొచ్చు. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, అది కూడా అర్ధరాత్రి లేదా నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవర్తో డబ్బుల కోసం గొడవ పడకండి. వాళ్ళు అడిగిన 50 ఎక్కువగా ఇచ్చేయండి. మన ప్రాణాల కంటే ఆ 100 రూపాయలు మనకు ఎక్కువ కాదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నాడో, వాడు తాగి ఉన్నాడో లేదా వాడి మైండ్ ఎలా ఉందో మనకు తెలియదు. మీరు పడే చిన్న గొడవ కూడా మీ ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ డ్రైవర్ మీ పట్ల అసభ్యంగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించినా వెంటనే కోపంతో వాడి మీదకు వెళ్ళకండి. మీరు సేఫ్ గా ఉన్నాము అని కన్ఫర్మ్ చేసుకున్నాకే యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే డ్రైవింగ్ వాడి చేతిలో ఉంటుంది. వాడు కారుని ఎక్కడికైనా తీసుకెళ్లగలడు. అలాంటి సమయంలో మీ ఫ్యామిలీ మెంబర్లకి లేదా పోలీసులకు లైవ్ లొకేషన్ షేర్ చేయండి. డ్రైవర్ కు వినిపించేలాగా ఫోన్లో గట్టిగా, నేను ఈ కారులో ఉన్నాను, నేను ఈ ఆటోలో వస్తున్నాను, 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాను అని గట్టిగా మాట్లాడండి. ఇది డ్రైవర్ను సైకలాజికల్ గా భయపెడుతుంది. ఈ ప్రపంచంలో అందరూ మంచివారు కారు, అలాగని అందరూ చెడ్డవారు కూడా కాదు. ఎంతో మంది నిజాయితీ గల డ్రైవర్లు కూడా ఉన్నారు. కానీ ఎవరో ఒకరిద్దరు చేసే కిరాతక పనుల వల్ల సమాజంలో ఇలాంటి భయంకరమైన నేరాలు జరుగుతున్నాయి. అందుకే మన సేఫ్టీ మన చేతుల్లోనే ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. లక్షలాది ఆటోలు, కోట్లాది మంది జనమున్న ముంబై నగరంలో ఏ ఆధారం లేని కేసును కేవలం గాలికి ఎగురుతున్న ఒక పింక్ కలర్ చున్నీ ద్వారా ముంబై పోలీసులు ఛేదించిన తీరు నిజంగా అద్భుతమని చెప్పాలి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే కేవలం లాఠీలు పట్టుకొని కొట్టడం కాదు, కొంచెం బుర్ర పెట్టి టెక్నాలజీని వాడుకుంటే ఎంతటి దారుణమైన హంతకుడినైనా బోన్లో నిలబెట్టచ్చు అని ఈ కేసు నిరూపించింది. ఇది ముంబై మలాడ్ మర్డర్ మిస్టరీ వెనుక ఉన్న పూర్తి కథ. కేవలం ఒక 400 రూపాయల కోసం ఒక మహిళ ప్రాణాలను బలి తీసుకున్న కసాయి వాడికి ఏ శిక్ష పడాలి అని మీరు కోరుకుంటున్నారు? అలాగే నేను చెప్పిన సేఫ్టీ టిప్స్ మీకు ఉపయోగమేనా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ని రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది.